ట్రంప్ ఎప్పుడైతే గద్దెనెక్కారో 1.5 ఇయర్ అవుతుంది సరిగ్గా. ఈ 1.5 ఇయర్‌లో రోజువారీ ఏదో ఒక స్టేట్మెంట్‌తో అతను సంచలనంగా మారారు. సో, మరలా ఆహ్, మనకి ఈరోజు ఈ వార్తలు నవంబర్ 10 అవుతుంది కానీ, నవంబర్ 9కి ఆయన ఇచ్చిన ఒక పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే, ఒక్కో వ్యక్తికి $2,000 ఇస్తాం అని ప్రధాన పత్రికలన్నీ కూడా అదే విధంగా ఇక్కడ మనం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా ఒక్కో అమెరికన్‌కి $2,000 చొప్పున చెల్లిస్తామన్నట్టుగా వార్తలు మనం ఇక్కడ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. చూసారా? ఒక్కొక్క అమెరికన్‌కి $2,000 అంటే ఏదైతే మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో ప్రధానంగా ఈ పథకాల గోల ఏదైతే ఉందో ఆ పథకాల గోల వల్ల నిజంగా ఊరికే ఎందుకు ప్రజలకి డబ్బులు ఇవ్వాలి? సోమరిపోతులు ఎందుకు తయారు చేయాలి? నిరుద్యోగ భృతి అని లేదంటే ఇంకేదో భృతి, అమ్మ ఒడి, నాన్నబడి ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు సంపాదించుకొని అప్పుడు వచ్చే ఫలితాల మీద ఆశిస్తే చాలా బాగుంటుంది. కానీ ఊరికే తేరగా వచ్చేది ఎందుకు అనేది సగటు మనిషి అభిప్రాయం. బట్ ఊరికేస్తే ఎందుకు వద్దనాలే అని చెప్పి తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. సో అది వేరే సబ్జెక్ట్. ఇకపోతే ఇదే కాన్సెప్ట్ అమెరికాలో కూడా పెట్టదలుచుకుంటున్నారు ట్రంప్ అధ్యక్షులు. ఎందుకంటే సుమారుగా 34 ట్రిలియన్, నాట్ బిలియన్, $34 ట్రిలియన్ అప్పు అమెరికాకు ఉంది. సో అమెరికా అప్పు తీర్చాలి అంటే ఖచ్చితంగా ఈ సుంకాలు విధించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు అధ్యక్షుడు ట్రంప్. అంటే ఏ దేశంతోనైనా సత్సంబంధాలు నెరపాలన్నా, విదేశీయులు అమెరికాలో ఎవరైనా వ్యాపార లావాదేవీలు చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి ఉంది. అధ్యక్ష పరిపాలన ఉంటుంది కాబట్టి ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి. అన్నిటికీ అధిపతి ఆయనే. సో ఏ దేశమైనా ఆయన దేశంలో వ్యాపారం చేసుకోవాలంటే మీరు మాతో సత్సంబంధాలు లేదు మీ దేశం కాబట్టి, మీరు ఆ దేశానికి సంబంధించిన కంపెనీ కాబట్టి మీ మీద ఇంత సుంకాలు విధిస్తున్నాం, మీరు చెల్లించాల్సిందే అని చెప్తూ ఏదైతే రీసెంట్గా న్యూయార్క్ మేయరు, న్యూజెర్సీ లాంటి గవర్నర్లు కోల్పోయిందో, రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ సొంతం చేసుకుందో, అప్పటి నుంచి ఇంకా వ్యతిరేకత పెరిగింది. అక్కడ స్థానికంగా కూడా నిరుద్యోగుల వ్యతిరేకత ఉంది, సిటిజన్స్లో వ్యతిరేకత ఉంది, చాలామంది ఎంటర్ప్రీనర్స్లో కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో దానంతటినీ దృష్టి మళ్లించడానికి ట్రంప్ కొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. ఆ కొత్త నినాదం ఏంటంటే, ఈ విధంగా సుంకాలు విధిస్తే వచ్చే ఆదాయంతో 34 అంటే $34 ట్రిలియన్ అంటే బిలియన్ ఒకటి, మిలియన్ ఒక బిలియన్ ఒక ట్రిలియన్, కాబట్టి $1 ట్రిలియన్ అప్పుని అమెరికాకి మొత్తం క్లియర్ చేసేగా మిగిలిన సొమ్ముతో ప్రతి అమెరికన్ సిటిజన్కి, కేవలం అమెరికన్ సిటిజన్కి, ఇక్కడ అండర్లైన్ దిస్ మ్యాటర్, కేవలం అమెరికన్ సిటిజన్కి ఒక్కొక్కరికి $2,000 చొప్పున ఇస్తారట. $2,000 అంటే సుమారుగా 1,70,000 ఎంతో వస్తుంది. అంటే అంత అమౌంట్ని ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇది ఒక రకమైన పథకంలాగా ఆశ చూపిస్తూ తన మీద ఉన్న డీమెరిట్ని, తన టీం మీద ఉన్న డీమెరిట్ని మెల్లగా దారి మళ్లించడానికి ట్రంప్ ఎత్తుకున్న కొత్త నినాదం ఇది. ఇవాళ ప్రధాన పత్రికల్లో అన్నిట్లో కూడా ఇదే అంశం. పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని అక్కడ న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. మొన్న అక్కడ సుప్రీంకోర్టు కూడా ఈ సంబంధించి వ్యతిరేకించింది. దానికి సంబంధించి ఒక తాలియా అనే ఒక మన ప్రవాస భారతీయుడు లాయర్గా ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆయన వాదించారు. ఆ కేసులో కూడా ట్రంప్ ఓడిపోవడం జరిగింది. అదే ఇక్కడ ప్రధాన వార్తల్లో అన్నీ మనం చూస్తే కోర్టులో ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నప్పటికీ అధ్యక్షుడి అధికారాలపై అమెరికా సుప్రీంకోర్టు కూడా సందేహాలు వ్యక్తం చేసింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అంటే అమెరికా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పౌరులు. ఇక్కడ ఆ $1 ట్రిలియన్ ఏదైతే ఉందో ఆ $1 ట్రిలియన్ అమౌంట్ని క్లియర్ చేయగా పైపెచ్చు ఒక్కొక్క పౌరుడికి సుమారుగా $2,000 ఇస్తామని దీన్ని అడ్డుకుంటున్నారు. ఇది అడ్డుకుంటున్న వాళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళు, అమెరికా అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు, అమెరికాని సర్వనాశనం చేయడానికి వీళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ప్రధాన పత్రికల్లో కూడా మనం సమాచారం చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే ఒక్కో వ్యక్తికి $2,000 కూడా ప్రధానంగా హైలైట్ అయింది వార్త. అంటే సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు, మన ఇక పిచ్చివాళ్ళు అన్నాం. ఆయన ఒక స్టెప్ పైకెళ్ళి మూర్ఖులని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక గౌరవమైన దేశం అంట. అంటే బాగా సంపన్న దేశమే కాకుండా చాలా మోస్ట్ రెస్పెక్టబుల్ కంట్రీ అని కూడా అనౌన్స్ చేశాడు. ద్రవ్యోల్బణం దాదాపు లేదు, రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయంట. ఇది పెచ్చి బూత్. రికార్డు స్థాయిలో మార్కెట్లు ఎక్కడ దూసుకెళ్తున్నాయండి? నాకు తెలిసి
2025 ఫిబ్రవరి మార్చి ఇప్పటి నుంచి కూడా షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంది, బాగా పడిపోతూనే ఉంది. అంటే వాల్యూస్ అంటే స్టాక్ పాయింట్లు ఏవైతే ఉంటాయో అవి ఒకప్పుడులాగా సెన్సేషనల్ నమోదు చేసే, భారీగా నమోదు చేసే అనే దాంట్లో పరిస్థితి లేవుంది. మన భారతదేశంలో ఉంటే అదే పరిస్థితి ఉంది. భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు చాలా యుద్ధాలు జరిగాయి గడిచిన సంవత్సరంలో. అలాగే రష్యా ఉక్రెయిన్ కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడ బ్రేక్ ఇచ్చినా కూడా 3.5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అలాగే ఇరాను, తర్వాత ఇజ్రాయిల్, గాజా, మన ఆపరేషన్ సింధూర్ ఏదైతేనే, ఇవన్నీ కూడా ఒకదానికోటి ఇన్ని యుద్ధాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎక్కడ స్టాక్ మార్కెట్ పెరుగుతాయి చెప్పండి. సో ఇంత పచ్చి బూతుతో మాట్లాడుతూ ఆయన ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నాడని కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. త్వరలోనే, నేను దగ్గర 34 అని చెప్పాను, క్షమించాలి, త్వరలోనే $37 ట్రిలియన్ రుణాన్ని చెల్లించడం మొదలు పెడతాం. డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి చూడండి, డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి అధిక ఆదాయం ఉన్నవారికి కాకుండా ఎక్కువగా అంటే స్లాబ్ మారిపోయే ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాకుండా మిగిలిన పౌరులందరూ కూడా కనీసం $2,000 చెల్లిస్తామని కూడా. అసలు పిచ్చిగా మాట్లాడుతున్నారా? అసలు ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నారా? ఆయన పథకాలను అడ్డుకునేవారు మూర్ఖుల? ఈ వార్త చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సర్వ హక్కులు ఉన్నాయి ఆయనకి. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి, అయితే నిలిపేయడానికి లేదా లైసెన్స్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి పూర్తి సర్వ హక్కులు ఉన్నాయి. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశాలపై సుంకాలు విధిస్తే తప్ప, విధించడం సాధ్యం కాదా? ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తోందని చెప్పి ట్రంప్ గత కొద్ది రోజులుగా ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పచ్చి బూతుల్లాగా అనిపిస్తున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్ మరికాస్త పడిపోబోతుంది. అంటే యథార్థానికి విరుద్ధంగా ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ దాని మీద చూపిస్తుంది. అది ఎందుకో ఎవరు కూడా పూర్తిగా దాన్ని విశ్లేషించలేరు. ఎంత నిష్ణాతుడైనా కూడా, హర్షద్ మెహతా లాంటి వాడు మరలా పుట్టొచ్చినా కూడా మళ్ళీ చేయలేడేమో. ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగింది, సైబర్ ఇష్యూస్ పెరిగాయి, తర్వాత ప్రతిదీ ఆన్లైన్లోనే చేసుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఎవడు ఎప్పుడు పెంచుతాడో, బుల్స్ ఎలా పెంచుతున్నారో, బేర్స్ ఎలా దించుతున్నారో, బేర్స్ దించినా కూడా ఎందుకు ప్రాఫిట్ పొందుతున్నారు, బుల్స్ ఎందుకు సరిగ్గా ప్రాఫిట్ పొందలేకపోతున్నారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద మహాసముద్రంలాగా అనిపిస్తుంది ఈ సబ్జెక్టు పూర్తి నిష్ణాతులు అయితే ఎంతవరకు ఎవరూ లేరు. బట్ కొన్ని రకాల సింపుల్గా చెప్పొచ్చు, ప్రాపర్ వేలు వెళ్తూ కొన్ని రకాలుగా కలిసి వచ్చి వస్తుంటాయని చెప్తుంటారు. కాకపోతే ఇట్లాంటి స్టాక్ మార్కెట్ కంప్లీట్గా పడిపోతున్నాయి. రేపు ఈ నవంబరు, డిసెంబర్ కాదు, జనవరి వరకు కూడా స్టాక్ మార్కెట్ మరలా పైకి లేచే అవకాశాలే చాలా తక్కువ అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు, భావిస్తున్నారు. మరోవైపు బంగారం రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. మీరు చూశారు, ఆ బంగారం 70-80 వేలు అంటేనే నోరెళ్ళబెట్టిన ప్రజలు ఒక్కసారిగా 1,30,000 అంటే అసలు సాధ్యమా? ఇది సామాన్యుడికి సాధ్యమా? మరోవైపు భారతదేశంలో పెళ్ళిళ్ళకి పెద్దపీట వేస్తుంటాం. ఎంత గ్రాండ్గా అంటే వారంలో 5 రోజులు తినైనా బతుకుదాం, బట్ పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేసుకుందాం. ఒకపూట తినైనా బ్రతుకుదాం, పెళ్లికి సంబంధించిన బంగారాన్ని కొనిపెట్టుకుందాం. అంతగా మక్కువ చూపిస్తారు భారతీయులు. ప్రపంచంలో ఉన్న బంగారం నిల్వల్లో పోల్చితే భారతదేశంలో నాకు తెలిసి 4వ వంతు బంగారం ఒక భారతదేశంలోనే ఉందంట. అంటే అంతగా ఇష్టపడతారు. అలాంటి బంగారం రేటు ఒక్కసారిగా పెరిగిపోయే 1,00,000 దాటేసింది. 1,05,000, 10,000, 12,000, 15,000, 18,000, 1,30,000 కూడా వెళ్ళింది. ఇంకా తగ్గుతుందని కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి. మేబీ ఇది ఒక గోల్డ్ బిజినెస్ మ్యాన్లో ఆడే డ్రామా కూడా అయ్యుండొచ్చు. తగ్గుతుందని ఆశ చూపించి కొనిపించడానికో, లేదంటే లేదు మీరు ఇలా కొనండి అని చెప్పేలాగా రకరకాలుగా కొంతమంది వెయిట్ చేపించి ఇంకొంతమంది చేత లేదు మీరు తగ్గుతుంది, మీరు ఇప్పుడే కొనిపెట్టుకోండి, మళ్ళీ పెరుగుతుందని చెప్పడం, రకరకాల గ్యాంబ్లింగ్స్ జరుగుతున్నాయి. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే అంతవరకు పెరిగేది తగ్గదు. మహా తగ్గితే గ్రామ్ మీద 800, గ్రామ్ మీద 300 ఇలా తగ్గుతుంది తప్ప పూర్తి స్థాయిలో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. రేపు రాబోయే రోజుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా బంగారం తగ్గొచ్చు. మహా అయితే 1,30,000, 1,20,000 మధ్యలో నడుస్తున్న ఈ అమాంగ్ ది వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మహా అయితే 1,10,000కి వస్తుందేమో, ఇంకో 10,000 తగ్గి. కానీ అంతకుమించి దిగి రావడం అనేది సాధ్యం కాదనే చాలామంది విశ్లేషణ చెప్తుంది. అంతటి కూడా ఈ మహానుభావుడు ఈ మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణంగా అని చెప్పి తెలుస్తుంది. దీని మీద ప్రతి ఒక్క పేపర్ కూడా ఈ $2,000 ఏంటి, అడ్డుకుంటున్న వాళ్ళు పిచ్చివాళ్ళు ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్క పేపర్ కూడా ఈ విధంగానే చేస్తుంది. ఇకపోతే
అంతర్జాతీయ వార్తల్లో ఈ విధంగా అంత గడబిడిగా నడుస్తుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్లు కుదేలైతే ఎంత ఎకనామిక్ క్రైసిస్ రాబోతుందనేది మనం ఊహించలేం. ఏ స్థాయిలో అంటే చాలామంది చెప్పేది 2008లో చాలా భయంకరమైన క్రైసిస్ వచ్చింది. అలాంటి క్రైసిసే మరలా పునరావృతం కాబోతుందా అంటే అవునని అంటున్నారు చాలామంది విశ్లేషకులు. చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మన ఏటీ పల్స్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇకపోతే మన జాతీయ వార్తల్లోకి వస్తే దీనికి సంబంధించి భారతదేశానికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోదు అనేది కూడా చాలామంది అభిప్రాయం. ఎందుకంటే మన భారతదేశంలో ఉండే పద్ధతులు కానీ మన ఆరోగ్య వ్యవహారాలు కానీ ప్రపంచానికి భిన్నంగా ఉంటాయి. ఈవెన్ కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోయాయి. కానీ మన ఆహారపు అలవాట్లు ఏదైతే కరోనా టైంలో అందరూ అవి వాడాలి ఇవి వాడాలి, పసుపు యాంటీబయాటిక్, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఇవన్నీ మన అలవాట్లలో నిత్య జీవితంలో భాగం అయిపోవడం వల్ల దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఎటువంటి క్రైసిస్ ఎక్కడేం జరిగినా కూడా ప్రపంచం అంతా కుదేలైనా కూడా భారతదేశం ఎప్పుడూ ఒక స్థిరంగా నిలబడగలిగిందే తప్ప పూర్తి స్థాయిలో పడిపోయే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. బట్ స్టాక్ మార్కెట్ను షేర్ మార్కెట్ను పడిపోయినంత మాత్రాన దాన్నే ప్రామాణికంగా తీసుకొని పడిపోయిందని చెప్పడానికి కూడా అది పూర్తి స్థాయిలో నేనైతే యాక్సెప్ట్ చేయను.